హాయ్ ఇయర్స్ ఈరోజు మనము విజేత కాంపిటీషన్స్ వారిది ఏపీడిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ 40 మార్క్స్కి ఉంటుంది కదండి. దాంట్లో భాగంగా ట్రిగ్నామెట్రీ సమ్స్ చేసుకుంటున్నాము, ప్రాక్టీస్ సమ్స్. ఈ వాల్యూ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాల్యూ చార్ట్లో నుంచి చాలా సమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. sin 0 0 చూడండి ఒకసారి. sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0, tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. sin యొక్క విలోమాలే కొసీకెంట్, cos యొక్క విలోమాలే సీకెంట్, tan యొక్క విలోమాలే కాట్. ఈ వాల్యూ చార్ట్ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు సమ్స్ ఉంటాయండి. ఇవి బిఎస్సిలో వస్తాయండి మనకు చాలా వరకు. చూడండి, మనం 5th సమ్లో ఉన్న యాంగిల్ P = 90 degrees, PQR అనేది లంబకోణ త్రిభుజం. PQ 7 cm, QR 25 cm తీసుకొని తెలియని భుజాన్ని X అనుకొని పైథాగరస్ థీరం ప్రకారం చేసుకుంటుంటే కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. భుజము స్క్వేర్ ఈక్వల్ చేస్తే మనకి 24 వస్తుంది. tan Q - tan R x/7. Qకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము x/7. అట్లాగే tan R అంటే Rకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము 7/x. సో ఈ విధంగా చేసుకొని 7 24 క్యాల్సియం చేసుకోవాలి, 168. సో 24/7 × 168, 24/7 × 168. 7 1 = 7 2 = 14, 7 4 = 24, 24 = 576. నెక్స్ట్ అట్లాగే 7/24 × 168, 24 4 6 = 4 4 = 4 2 = 6 1 = 6 7 = 7 7 = 49. 16లో 9 క్లోజ్ చేస్తే 7, 6లో 4 క్లోజ్ చేస్తే 2, 5, 527/168 అండి దీని వాల్యూ. సో ఈ విధంగా మనకు ఆన్సర్ 527/168 వచ్చింది. నెక్స్ట్ చూడండి, cot θ = 7/8 ఇచ్చారు. నెక్స్ట్ సమ్, cot θ = 7/8. ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేసుకొని చేయాలండి. 1 + sin θ × 1 - sin θ. a + b × a - b ఫార్ములా ప్రకారం a² - b² అంటే 1 - sin² θ బై 1 + cos θ × 1 - cos θ, 1 - cos² θ ఈక్వల్ టు 1 - sin² θ అంటే cos² θ ఫార్ములా, 1 - cos² θ అంటే sin² θ ఫార్ములా. దట్ మీన్స్ cot² θ. సో cot θ మనకి 7/8 కాబట్టి cot² θ 7² / 8², 49/64. దీనికి ఆన్సర్ వచ్చి మనకి. సో ఈ విధంగా 49/64 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి sin² θ + cos² θ = 1 అండ్ cos² θ + sin² θ = 1 ప్రకారం cos² కత్తగా చేసుకుంటామండి. cos² కత్తగా చేసుకుంటే 1 - sin² θ, sin² θ + cos² θ = 1. సో దీన్ని cos² కత్తగా చేసుకుంటే 1 - sin² θ. దాని ప్రకారం 1 - sin² θ ప్లేస్లో cos² θ వేసామండి. అట్లాగే 1 - cos² θ ప్లేస్లో sin² θ. cos/sin cot, కాట్ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి స్క్వేర్లు. ఈ విధంగా చేస్తే ఈ సమ్ వస్తుంది. నెక్స్ట్ వన్, బి వద్ద లంబకోణం కలిగిన ఏబీసీలో tan A = 6√3. tan యొక్క ఏ విలువకు √3, a = 60 degrees కదండి ఇక్కడ. సో a = 60 degrees. sin A cos C + cos A sin C, sin of A + B, sin of A + C అయింది. 7th సమ్ సొల్యూషన్, sin of A + C. సో ఇక్కడ B వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం, B వద్ద లంబకోణ త్రిభుజం ABC, యాంగిల్ ABC. tan A = √3, tan A = √3. సో A = 60 degrees. ఇక్కడ 90 degrees, ఇక్కడ 60 degrees. 60 + 90 150, 180లోంచి 150 క్లోజ్ చేస్తే 30 degrees అండి. సో ఇక్కడ C దగ్గర మనకి యాంగిల్ వచ్చి 30 degrees. A + C మీన్స్
60 degrees plus 30 degrees. That equal 90 degrees. Therefore, sin of a plus c equal to sin 90 degrees. వాల్యూ చార్ట్ ప్రకారం sin 90 degrees ఎంత అండి? 1. sin 0 0, sin 90 1 కదండి. సో ఆన్సర్ ఈజ్ 1. దీనికి ఆన్సర్ 1. నెక్స్ట్ వన్, sin 45 ప్లస్ cos 45 విలువ ఎంత? sin 45 మీన్స్ 1/√2 ప్లస్ cos 45 మీన్స్ 1/√2, 2/√2. √2లో 2 టైమ్స్ పోయిద్ది. సో √2 వాల్యూ √2లో 2 టైమ్స్ పోతుందండి. సో ఆన్సర్ ఈజ్ √2. నెక్స్ట్ వన్, cos 45/secant 30 ప్లస్ cosecant 60 విలువ. 9th సమ్ అండి. సొల్యూషన్ cos 45 వాల్యూ ఎంత అండి? 1/√2 బై secant 30 cos 30కి విలోమం. cos 30 ఎంత? sin 60 √3/2, 2/√3. సో 1/cos 30 దట్ ఈక్వల్ టు secant 30 degrees. 1/cos 30 sin 60కి ఈక్వల్ అండి. sin 60 అంటే √3/2 ఈక్వల్ టు √2/√3 దట్ ఈక్వల్ టు secant 30, 2/√3 ప్లస్ cosecant 60 మీన్స్ 1/sin 60. cosecant 60 మీన్స్ 1/sin 60. sin 60 మీన్స్ √3/2 కదా, 1/√3/2 దట్ మీన్స్ 2/√3. సో 2/√3, 1/√2/2/√3 ప్లస్ 2/√3, 4/√3 దట్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది కదండి, √3/4 దట్ ఈక్వల్ √3/4√2, √3/4√2 దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి, √3/4√2 ఇది ఆన్సర్. థ్యాంక్ యూ అండి.